ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. అలాగే మెయింటైన్ అయ్యాను నేను. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఆ రెస్పెక్ట్ నేను అది కీపప్ చేసుకున్నా. కానీ వినాయక్ గారు ఇంత ఎదిగిన తర్వాత కూడా ఇంతగా ఒదిగి ఉండటం ఎలా సాధ్యం అని చెప్పండి. మీరు ఇంకా మీ సాగర్ గారిని, ఈవీవి గారిని, అలాగే ఎల్బి శ్రీరామ్ గారిని అందరిని పేరు పేరున గుర్తు తెచ్చుకొని మరి వాళ్ళ దగ్గర నేను ఇలా ఉన్నాను, ఇలా చేశాను అని చెప్పుకుంటా. అది ఇస్ ఇట్ యాక్చువల్లీ పాసిబుల్ బై ఎవ్రీబడి? అంటే మిగతా వాళ్ళు యాక్ట్ చేస్తారేమో. మనిషి అనే ప్రతి వాడికి ఉంటుంది అది. ఒకవేళ మనం మాట్లాడకూడదని యాక్ట్ చేస్తారేమో, చెప్పకూడదు అనుకుంటారేమో, నాకు తెలియదు. అది ఎందుకు గుర్తుండవా? మనకు ఆకలేసినప్పుడు, మన కష్టం వచ్చినప్పుడు చేసిన వాళ్ళు, ఉపకారం చేసిన వాళ్ళు గుర్తుంటే అంటారా? ఎందుకు ఉండరు? ఆడు యాక్ట్ చేస్తాడు గుర్తులేనట్టు. అది కావాలని యాక్ట్ చేయాలి తప్ప గుర్తుండవు అనేది ఎన్ని గుర్తుంటాయిగా, నువ్వు చేయాల్సిన పని గుర్తుంటుందిగా కదండి. అది ఎందుకు గుర్తుండదు? ఎప్పుడైనా బాగా అంటే పేరు ప్రతిష్టలు సంపాదించి డబ్బులు సంపాదించిన తర్వాత ఎప్పుడైనా మీరు వీళ్ళు ఎవరైతే మీకు సహాయపడ్డారో లైఫ్లో, మీరు ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి కారకులయ్యారు, వాళ్ళకి ఏమన్నా మీరు చేద్దామని అనుకుంటున్నారు? అంటే వాళ్ళకి మీరు రిటర్న్గా రుణం అంటారో లేకపోతే ఇంకేదైనా అంటారు? నేను అందరికీ చేశా. నా ప్రొడ్యూసర్స్ అందరూ నా బిగినింగ్ డేస్లో ఉన్న వాళ్ళు అందరూ నా ప్రొడ్యూసర్స్. నేను పెద్ద అశ్విని దత్ గారికి నేను సినిమా చేయలే, నేను కేఎస్ రామారావు గారికి, ఇటువంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్కి ఎవరికి నేను సినిమాలు చేయలేదు. మన దత్ గారు అయితే చాలా సందర్భాలు చాలా చోట్ల తిట్టారు కూడా, ఎందుకు చేయండి నాకని. అంటే ఊరికే అది సరదాగా చెప్పేదే కానీ ఇట్స్ నాట్ ఏ కంప్లైంట్, సరదా అది. నేను దత్ గారిని కలిసినప్పుడు బాగుంటాం. పక్కన పెట్టండి. బుజ్జి, నేను బెల్లంకొండ సురేష్ గారు నాకు సాగర్ గారి దగ్గర ఉన్నప్పుడు తెలుసు. నాకు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చింది ఆయన డైరెక్టర్గా. ఆయన సినిమా చేశా, నెక్స్ట్ సినిమా ఆయనకి చేశా. దాని తర్వాత నేను చేసిన సినిమా దిల్ రాజుగిరి ఇద్దరు. దాని తర్వాత నేను చేసిన సినిమా ఠాగూర్. అది అంటే నా కోసం, అంటే చిరంజీవి గారి సినిమా రావడం అనేది డ్రీమ్. అలా కొడాలి నాని గారి తర్వాత, కొడాలి నాని గారు ఫస్ట్ నుంచి ఆది కథ సినిమా, నేను వేరే సినిమా చేయాలి కానీ అది ఆదిగా టర్న్ అవడానికి కారకుడు ఆయన. చాలా బాగుండేవారు ఆయన. నా ఫ్రెండ్, ఆయనకి చేశా, నాకు సినిమా చేశా. దాని తర్వాత బన్నీ, నాకు మల్లెడ్డి సత్యనారాయణ రెడ్డి, గాంధీ అని అన్నదమ్ములు. నేను వాళ్ళ ఇంట్లో బాగా, నేను సీను ఇట్లా మేము అందరం బ్యాచ్. ఓకే. వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ మేము చేసేవాళ్ళం. అంటే వాళ్ళు ఎంత ఇదంటే ఈ రోజుకి కూడా, అంటే మేము సెకండ్ షో సినిమాకి వెళ్ళి మేము ఇంటికి వస్తే అప్పుడు లేచి వేడిగా అన్నం కూర ఉండేవారు వాళ్ళ భార్యలు. చాలా గొప్ప వాళ్ళు. బన్నీ సినిమా వాళ్ళకి చేశా. దాని తర్వాత బుజ్జి నాతో ట్రావెల్ అయ్యాడు, లక్ష్మి తనకే చేశా. తర్వాత కృష్ణ, నా ఫ్రెండ్ కాశీ అని ఆయనకి చేశా. మధ్యలో యోగి సినిమా మా సాగర్ గారు ఆయనకి చిన్న పార్ట్నర్షిప్ లాగా, షేర్ లాగా ఇస్తానని చెప్పేసి, అంటే రవీంద్ర రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, ఆయనకి చేశా. ఇది అన్నీ ఇవే కదా, అన్నీ మీ ఫ్రెండ్సే. నా ఫ్రెండ్స్, నా దానయ్య గారు అందరూ నాతో కలిసి నాతో ట్రావెల్ మీతో పాటు వాళ్ళు కూడా లబ్ధి పొందాలి అని అలాగే చేశా. నేను హీరోలు దగ్గర ఏంటిది అని అనేవారు, నేను అలా అయితే చేస్తే ఇలా చేయను, అలాగే చేశాను. అందరూ బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు, అందరూ హ్యాపీ, నేను హ్యాపీ. కానీ మీరు ఆది సినిమాతో ఎంట్రీ కొట్టి టపా 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 హిట్ల మీద హిట్లు కొట్టారు, వరుస హిట్లు అన్నీ మీవి. యూ డిడ్ంట్ సీ అ ఫ్లాప్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. అలా ఏం లేదండి. ఆది అయిన వెంటనే నాకు ఎదురు దెబ్బ తగిలింది. ఇట్ వాజ్ నాట్ అ ఫ్లాప్. ఇప్పటికీ చెప్తాను నేను, నా సినిమా ఫ్లాప్లు ఇలాగా నాశనాలు అలాంటివి అయితే మాత్రం అసలు జరగల. ఎప్పుడు ఓన్లీ ఒకే ఒక సినిమా
ఈవెన్ దో యోగి సినిమా ఫ్లాప్ అయినా కూడానండి ఎవరికి కూడా లాసులు వచ్చేసి ఆఫీసులు ఎత్తేసి అలాంటి పరిస్థితి అయితే రాలా. ఈవెన్ దో నా అఖిల్ సినిమా ఫ్లాప్ సినిమా, కానీ ఇట్ వాజ్ కలెక్టెడ్ క్లోజర్ టు 6 crores ఇన్ నైజాం. అంటే ఒక హీరో సూపర్ హిట్ అయితే వచ్చినంత డబ్బు వచ్చింది ఆ సినిమా. వైజాగ్ తీసుకుంటే మీకు 2.5-3 కోట్ల రూపాయల దగ్గర చేసింది ఆ సినిమా. అయితే ఆ సినిమాకి మేము అమ్మింది ఇంకా ఎక్కువ, ఓకే, హెవీ ప్రైస్కి అమ్మాము. అలాగే నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెట్టేశారు. బట్ నేను సూపర్ హిట్ తీసానని చెప్పట్లే మీకు. అయితే అస్సలు డబ్బులు రానివి కాదు. యా, అంటే మీ దృష్టిలో ఏంటండి ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఈజ్ ఇట్ కమర్షియల్ ఫ్లాప్ ఆర్ సినిమా నచ్చకపోవటం, జనాలకి సినిమా నచ్చకపోవటం? దేన్ని మీరు ఫెయిల్యూర్గా పరిగణిస్తారు? ఫెయిల్యూర్ అంటే అండి జనాలకు అస్సలు నచ్చకపోవడం. యా, అస్సలు నచ్చకపోవడం. ఇప్పుడు చెన్నకేశ్వరరెడ్డి సినిమా ఉంది సపోజ్ అనుకోండి. అంటే ఒక 100 మంది ఆడిటోరియంకి వెళ్తే ఆ 100 మందిలో 60-65 మందికి నచ్చింది, లేకపోతే ఒక 60 మందికి నచ్చింది, మోర్ దెన్ 50 నచ్చింది. 40 మందికి నచ్చనప్పుడు అది అటు ఇటుగా మాట్లాడుతుంటారు. థర్డ్ డేకి 20 మంది కొంచెం పెరుగుతూ ఉంటారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. డబ్బు వస్తుందంటే బాగానే ఉంది అని అనుకుంటారు. ఆల్మోస్ట్ 80% డబ్బు వచ్చేస్తుంది. ఆ సినిమాకి అయితే 100% కూడా వచ్చేసింది. ఇప్పుడు అలాగే యోగి ఉందనుకోండి, అది నేనంటే హిట్ సినిమా నేను అన్ను, ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయినా బొత్తుగా ఆఫీసులు తీసేసి అంత డిజాస్టర్లు అయితే నేను తీయలే. చూడు అఖిల్ సినిమా విషయంలో కూడా మేము బాగా హై ప్రైసెస్కి అమ్మాం. ఆ సినిమాకి వచ్చిన డబ్బు చాలా ఎక్కువ వచ్చింది. ఆ సినిమాని మామూలు రేట్లకి అనుకుంటే అదేమీ ఇదేం కాదు, బాగానే మాట్లాడతారు. కానీ అసలు పిచ్చ రేట్లకి అమ్మారు. అమ్మేసరికి అమ్మారంటే దానికి క్రేజ్ ఉంది, కొన్నారు బికాజ్ ఆఫ్ అఖిల్ సినిమా, అఖిల్ వల్ల. అప్పుడు తర్వాత నేను కొన్నదందరూ నా డిస్ట్రిబ్యూటర్స్, నా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళందరికీ నేనే ఫోన్లు చేసి మీరేం కంగారు పడకండి అని చెప్పి వాళ్ళకి పోయిన దాంట్లో 50% నేను ఎంత డబ్బు ఇస్తే మీరు హ్యాపీగా ఉంటారు అని అడిగి ఆ డబ్బులు నేను పే బ్యాక్ చేశాను. ఎస్, నేను ఇచ్చాను. నేను రెమ్యునరేషన్ కొంత వదిలేశాను. నేను ఆ సినిమా నుంచి ఇది తప్పు, నేను ఆ సినిమా నుంచి నేను నథింగ్, నేను తీసుకున్నది ఏం లేదనమాట. ఎస్, తీసుకున్న దాంట్లో ఏదో నాకు ఆ సినిమా ఆ టైంలో అయిన 1.5 కోటి ఖర్చులు తప్ప, 1 కోటి రూపాయలు అయినా ఖర్చులకి అయ్యి ఉంటే నాకు ఆ సంవత్సరం నేను బతకడానికి తప్ప నేను దాని నుంచి నాకు వద్దనుకున్నా. కానీ వినాయక్ గారు ఒక విషయం చెప్పండి. వినాయక్ అని పేరు చెప్పగానే ఫస్ట్ జనాలందరి బ్రెయిన్లో జర్రమని తిరిగేది ఏంటంటే ఈయన భారీ బడ్జెట్ల సినిమా డైరెక్టర్. ఓకే, మీరు హీరో ఇమేజ్ని మీరు ఎన్హాన్స్ చేసినట్టు ఎవరు చేయరు. ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఒక స్టార్ హీరో కానీ వాళ్ళ పిల్లల్ని లాంచ్ చేయాలంటే ఫస్ట్ చోజన్ డైరెక్టర్ వివి వినాయక్. సో ఇలాంటి ఒక ట్యాగ్స్ మీకు అటాచ్ అయి ఉన్నాయి. సో ఈ ట్యాగ్స్ని మీరు నిజంగా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ వచ్చారు అని అనుకుంటున్నారా? లేకపోతే ఎక్కడైనా ఇప్పుడు అఖిల్దైంది, అఖిల్ ఈజ్ అ బిగ్ దెబ్బ మీకు యాక్చువల్గా స్పీకింగ్. మీరు మనీ కూడా కోల్పోయారు, డబ్బులు అనేది పక్కన పెడితే అది ఇట్స్ ఎప్పుడైనా ఒక సినిమా హిట్ ఫ్లాప్ అనేది అంటే కథని మనం జడ్జ్ చేస్తాం చూసారా, అప్పుడే జరిగిపోతుంది. అది మన కొన్ని మోసపూరితమైన కథలు ఉంటాయి. ఆ కథలు బాగున్నట్టు అనిపిస్తాయి. అంటే ఎక్కడంటే ఒక్కోసారి ఇదేదో బాగా తీయొచ్చు, అక్కడికి వెళ్ళి తీయొచ్చు, ఇక్కడికి వెళ్ళి తీయొచ్చు, ఇలాంటి ఒక టెక్నికల్గా తీయొచ్చు, ఇలాంటి పిచ్చిలు అవి ఉంటాయి. ఎందుకో నచ్చుద్ది ఆ టైంలో మన నెత్తి మీద శని ఉండేదో నచ్చుద్ది, నచ్చి దెబ్బతింటాం అంతే. ఒకటైతే చెప్తా ప్రేమ గారు, ఒక హిట్ సినిమాకి ఫ్లాప్ సినిమాకి కష్టపడే దాంట్లో తేడా ఏమి ఉండదండి. కష్టం అదే. ఇప్పుడు ఈ సినిమాకి 4 రైటర్లు పనిచేసినట్టు ఆ సినిమాకి 3 మంది రైటర్లు పనిచేశారు. ఇప్పుడు ఇదే పరుచు వెంకటేశ్వర గారికి కథ చెప్పాం, వెలుగొండ శ్రీనివాస్ కథ ఉంది, కోన వెంకట్ కూర్చున్నాడు, ఇంకొక 2-3 రైటర్స్ని కూర్చోబెట్టాం, అన్నీ జరిగినాయి, అన్నీ చేసాం, అంతా రాయించాం, అన్ని వెర్షన్లు రాయిపించాం. కష్టంలో ఎక్కడ తేడా లేదు, కరెక్ట్, రిజల్ట్లో తేడా అంతే. ఏంటంటే మనకి వెళ్ళిన కథల్లో మన వాళ్ళకి ఎక్కువ అంతే. తెలిసిన విలన్ ఉండాలి, మనకి తెలిసిన విలన్ ఉండాలి, మనకి తెలిసిన ఆర్టిస్టులు, తెలిసిన కొంచెం నేటివ్గా ఉండాలి. అది ప్రతి సినిమా ఒక్కొక్క లెసన్.
ప్రతి సినిమా లెసన్. నాకు ఈ 150 సినిమా కూడా లెసనే. Lesson. దీంట్లో కూడా నేను నేర్చుకునే ఉంటాను అంతే. ట్రావెల్ సినిమా అనేది ఎవరికి పూర్తిగా ఎప్పటికీ తెలియదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.